విశ్వాసాన్ని పెంచాలి, హిందూ సాంప్రదాయం పట్ల గౌరవాన్ని పెంచాలి, పుట్టిన జన్మకి ఒక సార్థకత ఉండాలి. ఈరోజు సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల కల్లా మానవ జీవరాశి చాలా గొప్పది. ఆ జీవరాశి చేయాల్సినటువంటి కార్యక్రమాలు తప్పిపోతున్నాయి, చేయాల్సినటువంటి పనులు మర్చిపోతున్నారు. వాళ్ళని మేల్కొనేందుకు ఈరోజు ఇస్కాన్ సంస్థ వారు నిర్వహించే కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, మన భారతదేశంలో ఎక్కడో వెస్ట్ బెంగాల్లో పుట్టినటువంటి ప్రభుపాద స్వామివార్లు దేశాలు దాటి, ఖండాలు దాటి, భారతదేశాన్ని దాటి న్యూయార్క్ నగరంలో ఈ ఇస్కాన్ సంస్థను స్థాపిస్తే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని, భక్తులను, సనాతన ధర్మం మీద ప్రేమను, విశ్వాసాన్ని, మనిషి యొక్క మడుగులను ముందుకు నడిపించేదానికి వారు వేసిన బీజం ఈరోజు ఇంత ఒడిడింతడే అన్నట్టు ఈ రోజున భారతదేశంలో ఇస్కాన్ సంస్థ ఒక స్థాయికి వెళ్ళింది హిందూ సమాజం పట్ల అనే దానికి చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. అన్ని జన్మల్లో కల్లా మానవ జన్మ చాలా గొప్పది. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. తల్లి గర్భం నుంచి వచ్చాయి కొన్ని, గుడ్డు నుంచి వచ్చాయి కొన్ని, భూమి నుంచి ఉద్భవించాయి కొన్ని, శరీరంలో నుంచే మన శరీరంలోనే పుట్టి నశించాయి కొన్ని. 4 రకాల జీవరాశులు 84 లక్షల జీవరాశులుగా మారినాయి. ఈ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకి మాట్లాడే హక్కు ఇవ్వాల దేవుడు. ఇచ్చింది ఒకే ఒక వ్యక్తికి, అది మానవుడికి. అంతటి గొప్ప జన్మ మన జన్మ, అంతటి గొప్ప తనాన్ని సంతరించుకున్నాం మన జన్మలో. కానీ మనం ఎట్టిపోతున్నాం. ఈరోజు మిగతా జీవరాశులన్నీ మన కోసం పనిచేస్తున్నాయి, మిగతా జీవరాశులన్నీ మన కోసం బతుకుతున్నాయి. ప్రతి జీవరాశి కూడా మనిషి మనుగడ కోసం. ఒక్క మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడు, ఆ దేవుణ్ణి ప్రేమించే మనిషి కోసం మిగతా జీవరాశులన్నీ త్యాగం చేస్తాయని ఈరోజు మిగతా జీవరాశులన్నీ కూడా మన కోసం పనిచేస్తున్నాయి. చెట్లు ఫలాలు ఇస్తున్నాయి, కాయలు ఇస్తున్నాయి, ఆకులు ఇస్తున్నాయి, అలమలు ఇస్తున్నాయి, ఏర్లు ఇస్తున్నాయి. ఇవన్నీ కూడా మనమే వాడుకుంటున్నాం. జంతువులు ఆహారంగా మనకు ఉపయోగపడుతున్నాయి. ఈ రోజున చీమను తినడానికి ఈగను తినడానికి కప్పను తినడానికి పాముని తినడానికి ముంగీసాన్ని తినడానికి తోడేలు తినడానికి సింహాన్ని పులిని సింహం తినడానికి సింహాన్ని వేటాడటానికి మనిషి. ఇన్ని కూడా సృష్టించిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే మన దూత, ఈరోజు మనం ఇక్కడ కొలుచుకున్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తాం. ఈ రోజున ఇలా ఇంకొక నానుడు ఉంది, హరే రామ 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 హరే హరే అని. అదేవిధంగా హరే కృష్ణ 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 హరే హరే అని. దీంట్లో మన అందరం కూడా నేర్చుకోవాల్సింది, రాముడి గురించి 4 సార్లు వస్తుంది, కృష్ణుడి గురించి 4 సార్లు వస్తుంది, కానీ హరి గురించి 8 సార్లు వస్తుంది. 14 పదాలతో కూడుకున్న ఈ శ్లోకం రాముడి యొక్క లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి శ్లోకం. రాముడు 16 గుణాలు ఉన్నాయి కాబట్టే ఆయన దేవుడయ్యాడు, ఆయనే హరివంశానికి నాయకుడయ్యాడు. తర్వాత కృష్ణ పరమాత్మ వచ్చాడు. ఈరోజు మనిషిని, మానవాళిని ఒక క్రమ పద్ధతిలో నడిచేదానికి, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, నమ్ముకున్న వ్యక్తుల కోసం నువ్వు ఏమైపోయినా పర్లేదని నేర్పేదే భగవద్గీత. దాన్ని పుణికిపుచ్చుకోమని ఈరోజు మన ఇస్కాన్ మనకు తెలియజేస్తుంది. ఇన్ని జీవరాశులు మనకు పనిచేస్తున్నా మనం నిద్ర లేచి చేయాల్సింది దేవుని యొక్క పడల కృతజ్ఞత అవసరం మనందరికీ. కానీ ఈరోజు కృతజ్ఞతను మర్చిపోతున్నాం. తల్లి మీద కృతజ్ఞత, తండ్రి మీద కృతజ్ఞత, గురువు మీద కృతజ్ఞత, జన్మనిచ్చి, ఆకారాన్నిచ్చి, తెలివిచ్చి, సంపదనిచ్చి, జ్ఞానాన్నిచ్చి ఈరోజు సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయికి పెంచుతున్న దేవుడి మీద కృతజ్ఞత ఉండాలి తప్ప కోరికలు తీర్చుకోవడానికి దేవాలయానికి కాదు పోవాల్సింది. అయ్యా నాకు ఈ మనిషి జన్మనిచ్చారు, 83,99,999 జీవరాశులుగా పుట్టించకుండా ఒక మనిషి జన్మనిచ్చి నా జీవితానికి సార్థకత చేసావయ్యా. కాబట్టి రాముడిలో 16 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఈరోజు మనం హరినామం జపం చేసుకుంటున్నామో, ఈరోజు కృష్ణనామం జపం చేసుకుంటున్నామో, ఈ 16 పదాలు మేము పలుకుతున్నాం
ఉన్నామో ఈ 16 ఉత్తమైన లక్షణాలతో మేము కూడా సమాజంలో బతుకుతామని చెప్పేందుకే దేవుడి గుడికి వెళ్ళాలి. కానీ ఈరోజు దేవుడి గుడికి వెళ్ళేది కోరికలు తీర్చమని, పక్కింటోడి కంటే నేను బాగుండాలి, పక్కవాడి కంటే నేను బాగుండాలని, నువ్వు బాగుండాలని కోరికలో నీ స్వార్థం పురిగింది కాబట్టి నువ్వు అలా ఏడుస్తున్నావు. కాబట్టి దేవుడి ముందు ఏలేటప్పుడు దేవుడి కోసం బతకండి, దేవుడిని ఆదరించడం కోసం బతకండి అని చెప్పి ఈ సందర్భంగా మన హిందూ సాంప్రదాయంలో ఉన్న అందరినీ కూడా కోరుకుంటూ, కావలికి కాపు కాసే వ్యక్తిగా, కావలి ఎమ్మెల్యేగా నాకు ఎనలేని మెజార్టీనిచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చిన ఈ కావలి ప్రముఖులందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ.